హలో హాయ్ అండి. ఈరోజు నేను పెసరపప్పు పొనగంటాకు కూర వండుతున్నానండి. ఫ్రై కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటేను. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఎలా చేశానో చూపిస్తానండి. పెసరపప్పు ఒక టీ గ్లాస్ నిండుగా పెసరపప్పు తీసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి ముందు. ఈ లోపల పొనగంటాకు క్లీన్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలా. పెసరపప్పు పొనగంటాకు కన్నా ముందు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలా. ఎందుకంటే పొనగంటాకు తొందరగా ఉడికిపోద్ది. పెసరపప్పు ఉడకవండి, రెండు కలిపి వండుతున్నాం కాబట్టి ఒక 5 నిమిషాల ముందు పెసరపప్పు ఉడకనిచ్చినాక తర్వాత పొనగంటాకు కూడా గిన్నెలో పెట్టి ఉడికిచ్చేసుకోవాలా. కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాము. ఎందుకంటే పొనగంటాకు తొందరగా ఉడికిపోద్దండి. పొనగంటాకే కాదు, ఏ ఆకుకూర అయినా తొందరగా ఉడుకుద్ది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చాలండి, తొందరగా అది అప్పుడే ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి అది ఎంత ఉడకాలో చూపిస్తాను. మెత్తగా ఉడకకూడదండి, మళ్ళీ టేస్ట్ బాగోదు. కొంచెం గట్టిగా ఉన్నట్టే ఉండాలా, అప్పుడు మనం తింటుంటే టేస్ట్ బాగుంటుంది. పక్కన గిన్నెలో వేసేసి వడగట్టేసానండి. ఈ లోపల మళ్ళీ తాలింపు వేసేసుకుందాము. తాలింపుకి పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, చిన్నుల్లిపాయలు, ఒక పెద్ద ఎండుమిరపకాయ వేసానండి. చిన్నుల్లిపాయలు కంపల్సరీగా ఈ తాలింపులో చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. ఏ తాలింపు కూరైనా చిన్నుల్లిపాయ ఉంటేనే ఆ రుచి బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసాను. సిమ్లో పెట్టుకొని తాలింపు యాగనివ్వాలండి. తర్వాత ఇంకా ఆకుకూర వేసేసుకున్నాము. తాలింపు వేగిపోయింది. ఆకుకూర వేసినాక సిమ్లో పెట్టుకొని నిదానంగా కలిపెట్టుకోవాలండి. లేకపోతే ఆకు మొత్తం బాండ్లకు అంటుకుంటుంది. ఒక్కోసారి అంటుకుంటుంది, ఒక్కోసారి అంటుకోదండి. ఈరోజు అయితే అంటుకోలేదు, ఒక్కోసారి అయితే అంటుకుంటుంది. ఎక్కువ ఉడికితే కంపల్సరీగా అంటుకుంటుంది బాండ్లకి. ఇలా సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి పొడి వస్తే నేను పప్పుల పొడి వేసానండి. నల్ల కారమైనా వేసుకోవచ్చు, చిన్నులపాయ కారమైనా వేసుకోవచ్చు, పెద్దలపాయ కారమైనా వేసుకోవచ్చు అండి. బాగా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఈరోజు పప్పుల పొడి వేసాను. పప్పుల పొడి వేసినా చాలా టేస్ట్గా వచ్చిందండి. ఎంతో బాగా కుదిరిందండి. మీరు కూడా కంపల్సరీగా ఇట్లా చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.